అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇది 9వ తరగతిలో 20వ పాఠం మహిళా రక్షణ చట్టాలు. ఇంకొక పాఠం ఉంటే అయిపోతుంది, మొత్తం చేసినట్టయితే. అది వీడియోస్ అండి, నేను మీకు కామెంట్స్ అన్నీ ఒక వీడియోలో వేసి చూపిస్తాను. సోషల్ చాలా బాగా మాకు యూజ్ అయ్యాయి మేడం అని చెప్తున్నారు. అండ్ మీ వీడియోస్ ఒక్కొక్కటి చేయడం వల్ల అన్ని బుక్స్ చదవడం కూడా వీలైందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలో అయినందుకు. ఎందుకంటే 6వ తరగతి నుంచి ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ ఒక్కొక్క వీడియోకి 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. సో అందుకే డిఎస్సికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి మేడం అని చెప్పారు. బిట్టుకు బిట్టు మీరు బుక్ ఖచ్చితంగా కాన్సెప్ట్తోనే చదవాలి. తర్వాత లైన్ టు లైన్, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే 3 సార్లు అవుతుంది. ఇంకా మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు రివిజను. ఇది మాత్రం ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. మీరు కూడా ఒక్కసారి చూడండి. సోషల్ వాళ్ళైనా సరే, డిఎస్సికి పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే. ఓకే, 9th క్లాస్ వరకు వెళ్తున్నాడు కాబట్టి పేపర్ 1 వాళ్ళకైనా ఖచ్చితంగా అంత కష్టపడవలసిందే. ఓకే, ఎక్కడైనా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్రపంచమంతటా పిల్లల మరియు మహిళల హక్కులు ఇప్పటికీ ఉల్లంఘించబడుతున్నాయి. ఈ కారణం పిల్లల మరియు మహిళల చట్టాలు ముందుకొచ్చాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. బాల్య వివాహాల నిషేధ చట్టం ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 2006. ఇవన్నీ 6కి సంబంధించిన 6 బాల్య వివాహాలు, 6 అమ్మాయిలను గుర్తుపెట్టుకొని. ఇంకొకటి బాల్యం అంటే 6 సంవత్సరాలు, చిన్న బాల్యం, 6 సంవత్సరాల పిల్లలు. బాల్యం 6 సంవత్సరాల పిల్లలు కాబట్టి 2006, 2016, 2060 ఇట్లు ఇస్తాడు. కాబట్టి 2006 అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే బాల్య వివాహాలు, చిన్నప్పుడు అంటే 6 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలకు వివాహాలు చెయ్యరాదు అనేది చట్టం అని 2006 గుర్తుపెట్టుకోరు. తర్వాత అక్రమ రవాణా నిషేధ చట్టం. అక్రమ రవాణా నిషేధ చట్టం ఇది కూడా అమ్మాయిలది కాబట్టి 2006. ఇది కూడా 2006 గుర్తుపెట్టుకోరు. 6 అమ్మాయిలు 6 అని గుర్తుపెట్టుకోరు. తర్వాత వరకట్న నిషేధ చట్టం ఇది 1961. చూసిరా, ఇది కూడా 6కి వచ్చింది. 61 ఇక్కడ బాల్య వివాహాలు అయిపోయినాయి, ఇక్కడ అక్రమాలు అయిపోయినాయి. దానికంటే ఒకటి నెంబర్ ఎక్కువ చేసుకొని వరకట్నం ₹1. వరకట్నం అంటే ₹1, 61 వరకట్నం, 61 రూపాయి వరకట్నం. అన్నీ 120 రూపాయలు, 21 రూపాయలు, 116 రూపాయలు ఇట్లా పెట్టుకుంటాం కదా. 61 ఈడ 6. ఇది 6 సంవత్సరాల పిల్లలు అంటే బాల్య వివాహాలు గుర్తుపెట్టుకోరు. ఇది 6, 2006. ఇది కూడా 1956లో అక్రమ రవాణా నిషేధ చట్టం 1956 అంటే సవరణ చేసింది 2006 అని గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఇది ఇస్తాడు. వరకట్న నిషేధ చట్టం 61 అని గుర్తుపెట్టుకోరు. 61 వరకట్నం ఎంత అంటే ₹61 మీద 61 రూపాయలు. తర్వాత బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఇదైతే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు సోషల్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఒక్కసారి చూడండి. POCSO ప్రతి దాంట్లో ఇచ్చాడు. హాస్టల్ వెల్ఫేర్లో ఇచ్చాడండి. ఇది ఒక్కసారి చూడండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇస్తున్నాడు. ఇది మొన్న గ్రూప్ 1లో, గ్రూప్ 3లో, గ్రూప్ 2లో కూడా ఇచ్చాడు. ఇది ఒక్కసారి చూడండి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 2012 యాక్ట్ 2012 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం. బాలలకు లైంగికంగా వేధింపులు చేస్తే డజన్ కొరడా దెబ్బలు, 12 కొరడా దెబ్బలు, 12 కొరడా దెబ్బలు గుర్తుకుంటాయి చూడండి. కొరడా దెబ్బలు. ఓకే, 12 కొరడా దెబ్బలు తప్పకుండా గుర్తుంటాయి. 2012. ఓకే, POCSO ఇప్పుడు మీకు వస్తుంది చూడండి ఎగ్జామ్ రేపు రాయబోయే వాళ్ళకు సోషల్కి. తర్వాత బాల నేరస్తుల న్యాయ చట్టం. బాల నేరస్తులు 2015 అండి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. బాల కార్మికుల నిషేధం మరి క్రమబద్ధీకరణ సవరణ 2016. మళ్ళీ ఇది 16కి వచ్చింది చూసిరా. 16 బాల కార్మికులు అంటే 16 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అందరు కార్మికులు కాబట్టి 16 అని గుర్తుపెట్టుకోవాలి. బాల కార్మికులు. ఓకే, 18 సంవత్సరాలు అయితే ఓటు హక్కు వస్తుంది. 16 సంవత్సరాలు అయితే బాల కార్మికులు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై 191 దేశాలు సంతకాలు చేశాయి. ఎన్ని దేశాలు? 191 గుర్తుపెట్టుకుంటారా? 191 గుర్తుపెట్టుకుంటారు. బాలల హక్కులు లింగభేదం లేకుండా 18 సంవత్సరాల లోపు వ్యక్తులందరూ బాలలే. చూసిరా, లింగ భేదము లేకుండా 18 సంవత్సరాలు లోపు వ్యక్తులందరూ బాలలే.
తర్వాత ప్రభుత్వ పరంగా బాలల హక్కులకు భద్రత కల్పించడం, జీవించే హక్కు, తల్లిదండ్రులతో కలిసి జీవించడం, మాధ్యమ ప్రసార సాధనాల ద్వారా ప్రపంచంలోని విషయాలపై అవగాహన పెంచుకునే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధిలోకి రావటానికి ప్రత్యేకమైన సంరక్షణ పొందే హక్కు, వైద్య సౌకర్యం పొందే హక్కు, మాతృభాషలో మాట్లాడే హక్కు, మతాన్ని పాటించే హక్కు, ఆటలాడుకునే హక్కు, పని చేయకుండా ఉండే హక్కు, హానికరమైన మందులను వాడటం, తయారు చేయటం, కొనటం చేయకుండా రక్షణ పొందే హక్కు, సహాయం పొందే హక్కు మొదలైనవన్నీ మొదలైనవన్నీ. ఓకే, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. ఎన్ననుకున్నా 6 సంవత్సరాల పిల్ల బాల్యం చిన్నప్పుడు కాబట్టి 2006 గుర్తుపెట్టుకోండి. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండని వారు, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండని వారు. సో పురుషుడు అంటే 21 సంవత్సరాలు పైబడిన వాడు బాల్య వివాహం చేసుకుంటే అతడికి 2 సంవత్సరాల జైలు శిక్ష లేక ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. ఎన్ని చట్టాలు ఉన్నా మళ్ళీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కదా. బాల్య వివాహం చేసుకునేవారు లేదా వాటిని ప్రోత్సహిస్తున్న వారు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం నేరస్తులవుతారు, శిక్షించబడతారు. బాల్య వివాహం రద్దయిన తర్వాత ఆ బాలికలకు తిరిగి వివాహం అయ్యే వరకు పురుషుడు మనోవర్తి చెల్లించాలి. ఒకవేళ ఆ వివాహంలోకి వ్యక్తి మైనర్ అయితే అతని తల్లిదండ్రులు చెల్లించాలి. బాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 కొరడా దెబ్బలు. పిల్లల్ని లైంగిక వేధిస్తే బాలలని 12 కొరడా దెబ్బలను గుర్తుపెట్టుకోరు. సో యాక్ట్. ఈ చట్టం పిల్లలకు లైంగిక దాడుల, వేధింపుల, అశ్లీల చిత్రాల వంటి వాటి నుంచి రక్షిస్తాయి. ఈ చట్టం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరిచి వేగవంతంగా శిక్షలు అమలుపరిచేలా చేస్తుంది. ఈ చట్టం బాలల సంపూర్ణ శారీరక మానసిక ఉద్వేగ సామాజిక వికాసం కొరకు అమలు చేయబడుతుంది. ఈ చట్టం బాలలను ఎలాంటి అసాంఘిక లైంగిక కృత్యాలలో పాల్గొనకుండా నిరోధిస్తుంది. ఈ చట్టం బాలలతో వేశ్య వృత్తి లేదా ఇతర లైంగిక దోపిడీలను నిషేధిస్తుంది. ఎంవీఎఫ్ మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్, సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దారు లేదా ఐసిడిఎస్ అధికారి, గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. బాల్య వివాహం జరిగిందని నమ్మదగిన సమాచారం ఉన్నప్పుడు కోర్టు తనంతట తానే సుమోటో కేసుగా స్వీకరించి బాల్య వివాహాన్ని జరిపించిన వారికి శిక్ష విధిస్తుంది. వేధింపులు, గృహహింసకు గురైన వారు సహాయం తీసుకోవడానికి, బాల్య వివాహాలను ఆపటానికి టోల్ ఫ్రీ నెంబరు కు ఫోన్ చేయవచ్చు. ఈ ఫోన్ ఏంది? 1800 ₹425 గట్ల గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ పెళ్ళి ఈ వేధింపులకు గురైన, గృహహింసలకు గురైన వాళ్ళకి ఏం చెప్పాలంటే ఫస్ట్ ₹1800 ఇవ్వాలి, తర్వాత ₹425 ఇవ్వాలి, తర్వాత ₹2908 ఇవ్వాలి. గిట్ల గుర్తుపెట్టుకోరు. ఓకే. అక్రమ రవాణా నిరోధక చట్టం. ఇది ఎప్పుడైంది? అక్రమంగా అంటే 56లో అయితే ఇది సవరణ కూడా ఎప్పుడు వేసి 2006. అమ్మాయిలు అన్నీ 6 ఉన్నాయి. అక్రమ రవాణా స్వరూపాలు: లైంగిక దాడి, బలవంతపు వ్యభిచారం, సాంఘిక మతపరమైన వ్యభిచారం, అసభ్యత, అశ్లీల రచనలు, చిత్రాలు చూపించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. అక్రమ రవాణాలకు గురి అయిన వారిచే భిక్షాటన చేయించి డబ్బు సంపాదించడం, దానికి వారిని హింసించడం, బాధించడం, అవయవాలు తొలగించి వికలాంగులకు మార్చి భిక్షాటన చేయించడం, మానవ అవయవాలను తీసి అమ్మివేసి వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించడం, అక్రమ రవాణా చేయబడిన వారిచే మత్తుమందులు అమ్మించి లాభాలు గడించడం, కార్మికులు వెట్టి చాకిరి కూలి ఇవ్వకుండా పని చేయించుకొని ఇబ్బందులకు గురి చేయటం, సరైన పోషకాహారం, బట్టలు ఇవ్వకపోవటం, వారిని కనీసం మనుషులుగా చూడకపోవటం, సో ఇళ్లల్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయటం, ఇతరుల ఇళ్లల్లో కూడా పని చేయించడం, తర్వాత వ్యవసాయ పనులను తీసుకెళ్ళి ఎక్కువ పని చేయించి శారీరక శ్రమను గురి చేసి వారి శ్రమను దోచుకోవడం, నిర్మాణ కూలి,
నిర్మాణ కూలీ, భవన నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు మొదలైన వాటిలో పని చేయించుకొని అతి తక్కువ నామమాత్ర డబ్బులను ఇవ్వడం లేదా తక్కువ నాణ్యత గల భోజనం ఇచ్చి పని చేయించుకోవడం పైశాచి ఆనందం. వంటలపై పిల్లల్ని కట్టేసి పరిగెత్తించే వినోద ప్రదర్శన, వారి సమ్మతి లేనిది పెళ్ళిళ్ళు, దత్తత, సెక్స్ వర్కర్లతో పాటు వ్యభిచార చేయించే వారికి కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇంటినో లేదా ఒక గదినో వేశ్య గృహంగా నడపడానికి, వాడుకోవడానికి అద్దెకు ఇవ్వడం కూడా నేరమే. ఎవరైనా తన భార్య లేదా భర్త కాకుండా మరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తే నేరంగా పరిగణించి శిక్ష విధించబడుతుంది. అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. పోలీసులు వారెంటు లేకుండా కూడా ఈ నేరం పరిశోధించవచ్చు. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల అమ్మకం, కొనుగోలు, వెట్టి చాకిరీ వంటి చర్యలు నిషేధం. వరకట్న నిషేధము చట్టం 1961. 61 రూపాయలు ఇత్తనం వరకట్నం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కట్నం 61 రూపాయలు, 1061 అంటారా గట్లా. అయితే కట్నం ఇవ్వడం, కట్నం తీసుకోవడం లేదా ఈ రెండింటికే తోడ్పడటం, కట్నం అడగటం అనేవి నేరాలు. ఈ చట్టానికి ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలు తప్పకుండా జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా లేదా కట్నం విలువ మొత్తం ఏదో ఒక ఎక్కువైతే ఆ మొత్తం జరిమానా విధించబడును. చాలా సందర్భాలలో వివాహమైన తర్వాత అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, ఒక్కసారి చంపేయడం, కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. తల్లిదండ్రులు ఎవరి నుండి ఒత్తిడి లేకుండా తమ ఇష్టానుసారం ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ కానుకలు కూడా చట్ట ప్రకారమే ఇవ్వాలి. కానుకలన్నింటినీ జాబితా విడిగా ఉండాలి. కానుకలను అడిగి తెలుసుకోరాదు. వధువునకు ఇచ్చే కానుకలు ఆచారం, సాంప్రదాయం ప్రకారం ఇవ్వవలసినవి ఉండాలి. వాటి విలువ ఆమె తల్లిదండ్రుల స్తోమతను తగ్గట్టు ఉండాలి తప్ప వారి తనకు మించిన భారం ఉండకూడదు. స్త్రీలపై జరిగే ఏ హింస అయినా అది వ్యక్తిగతం కాదు, దాని కానుక రాజకీయముంటుందని స్త్రీల ఉద్యమం గత 20 సంవత్సరాలుగా నొక్కి చెప్తుంది. సమాజంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ స్థాయిలో ఉండటానికి స్త్రీలపై జరిగే హింస ఒక సాధనం. చాలా సందర్భాల్లో స్త్రీలు, బాలికపై హింస అనేది కుటుంబాలలో ఇంట్లో జరుగుతుంది. కుటుంబ హింసకు సంబంధించిన సంఘటనలు చాలా వరకు బయటకు రావు కాబట్టి వీటిని గుర్తించడం చాలా కష్టం అని బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక పేర్కొంది. గృహ హింస రూపాలు: లైంగిక అత్యాచారం, అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం, భౌతిక అత్యాచారం, బాధ కలిగించే ప్రవర్తన, కొట్టడం, హింసించడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, పేర్లు పెట్టడం, చులకన చేయడం, మాట్లాడకపోవటం, పట్టించుకోకపోవడం, మానసిక అత్యాచారం, హాని కలిగిస్తానని బెదిరించడం, పిల్లలను చదివించబోమని బెదిరించడం, ఉద్యోగం చేయకుండా ఆపడం, ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోమనడం, ఆర్థిక అత్యాచారం, చెందవలసిన ఆర్థిక వనరులు చెందకుండా చేయడం, స్త్రీ ధనాన్ని వాడుకోవటం, వారి ఆస్తులను అమ్మటం. గృహ హింసను గురైన వారు పోలీసులు అధికారిని లేదా జ్యుడిషియల్ అధికారిని, ఫస్ట్ క్లాస్ లేదా మెట్రోపాలిటెక్స్ మెజిస్ట్రేట్కు స్వయంగా కానీ, ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చు. గృహ హింస జరుగుతుందని తెలిసినప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. లైంగిక వేధింపులు, అత్యాచారం: ఇటీవల మన దేశంలో ఈ రకమైన వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించింది. జస్టిస్ జేఎస్ వర్మ, రామ్గోపాల్ వర్మ అని గుర్తుపెట్టుకోండి. జస్టిస్ జేఎస్ వర్మ. సో జేఎస్ వర్మ కమిటీ సూచించిన అంశాల ప్రతిపాదికన రాష్ట్రపతి 2013 ఫిబ్రవరి 2న ఆర్డినెన్స్ను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013, నిర్భయ చట్టంను ఆమోదించింది. 2013 నిర్భయంగా 13 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. నిర్భయ చట్టం 2013 ఏప్రిల్ 3 నుండి అమలులోకి వచ్చింది. 2013 ఏప్రిల్ 3 ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా వస్తే ఇది మార్చియొచ్చు. ఓకే, 2013.
నిర్భయ చట్టం అంటే 2013 ఏప్రిల్ 3 ఈ 3 గుర్తుంటుంది. 13 కాబట్టి ఈడ 3 ఏప్రిల్ 3 ఇది గుర్తుంటుంది. ఇది మనం 13 అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నిర్భయ అంటే మనం ఇప్పుడు లైంగిక దాడికి చట్టం, ఆ లైంగికంగా వేధింపుల చట్టం ఏం చేసినాం, 12 కొరడా దెబ్బలు అని చెప్పుకున్నామా. 12 కొరడా దెబ్బలు దాని అయిన తర్వాత ఇంకోటి దెబ్బ ఎక్కువ వేసి నిర్భయంగా ఇంకో చట్టం తీసుకున్నాం. నిర్భయంగా ఇంకో చట్టం తీసుకున్నాం. ఎప్పుడు 12 తర్వాత ఇంకొకటి కలిపి 13వది నిర్భయంగా తీసుకున్నాం. మళ్ళీ 13 ఓకే. 12 అక్కడ అయిపోయింది కదా. లైంగిక వేధింపులకు నిర్భయంగా ఇంకొకటి తీసుకున్నాం. ఎక్స్ట్రా ఇంకొకటి తీసుకున్నాం ఆ చట్టంలోనే ఒకటి కలిపి. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోరు. తప్పకుండా గుర్తు ఉంటుంది. మీరు చూడండి ఒక్కసారి. ఆర్డినెన్స్లోని ముఖ్యాంశాలు: కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఫిర్యాదు తీసుకోవడానికి మహిళా పోలీసుల నియమకం. ఇది కూడా ఇవ్వచ్చు. మీరు ఈ చిన్న పాయింట్ అని వదిలేదు. పాయింట్ చదివిన వాళ్ళు కదండి, కొంచెం అవగాహనతో చదివిన వాళ్ళకు, కాన్సెప్ట్ చదివిన వాళ్ళకే వస్తుంది. అప్లికేషన్ మెథడ్ అంటే ఏంటిది, మొత్తం కాన్సెప్ట్ అవగాహన ఉండాలి బుక్ పైన, ఆ లెసన్ పైన ఎవరిది వాళ్ళకు చదువుకుంటాయని కాదు. లెసన్ పైన అవగాహన ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. అవును కాదు, దీనికి అదైనది, దీనికి సరికానిది, ఇవన్నీ అంటే గట్లనే వస్తాయి. అందుకే మీరు తప్పకుండా అవగాహనతోటి చదవాలి. బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు ఉపస్థితి కావాల్సిన అవసరం లేదు. మహిళలపై యాసిడ్ దాడి సందర్భంలో జరిగిన పనుగులాటలో దాడి చేసిన వారు మరణించిన మహిళలకు ఎలాంటి శిక్ష లేదు. ఫిర్యాదు విచారణ సందర్భంగా బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం కల్పించబడింది. లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయస్థానం. బీద బలహీన వర్గాల వారికి న్యాయ సహాయం అందుబాటులో తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థిక వ్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని వీటిని ఏర్పాటు చేశారు. 1976లో భారత రాజ్యాంగానికి అధికరణ 39A జత చేసి పేద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. దీనికోసం కేంద్రం న్యాయ సేవల అధికార చట్టంను రూపొందించారు. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను పొందుపరిచారు. అవి ఎస్సీ ఎస్టీలకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితుల, వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు, గృహ హింస, కుల వైషమ్యాల బాధితులు, 50,000 కంటే తక్కువ సంవత్సరిక ఆదాయం కలవారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇంట్లోకెళ్ళి ఖచ్చితంగా 2 బిట్స్ వస్తాయి. దయచేసి ఇది చాలాసార్లు రిపీట్ చేయండి. ఓకే, చట్టాల గురించి బిట్స్ అండి, ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం ఇప్పుడు. అత్యాచార నియంత్రణకు అక్కడెక్కడైనా మీకు తడబడిన బుక్ చదివేటప్పుడు తడబడిన ఇక్కడ మాత్రం క్లారిటీ వస్తుంది. అత్యాచార నియంత్రణకు నియమించబడిన కమిషన్ ఏది చెప్పండి? జస్టిస్ వర్మ అని చెప్పిన జస్టిస్ జేఎస్ వర్మ. తర్వాత అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను రూపొందించింది ఎవరు? యుఎన్ఓ. ఐక్యరాజ్యసమితి రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? 191 దేశాలు. 191 దేశాలు. అక్రమ రవాణా నిషేధ చట్టంని ఏ సంవత్సరంలో సవరణ చేశారు? 2006. అక్రమ రవాణా పిల్లలకు 6. తర్వాత బాల్య వివాహాల నిరోధానికి గ్రామ పంచాయతీ స్థాయి అధికారి ఎవరు? గ్రామ పంచాయతీ, గుర్తుపెట్టుకోవాలి. ఇది సో మనకు చదువుకున్న ఇది తెలిసి ఉండాలి కదా. పంచాయతీ కార్యదర్శి. మీ గ్రామంలో బాల్య వివాహం జరుగుతుంది అని నీవు సమాచారంను పొందితే వెంటనే నీవు ఏ నెంబర్కు కాల్ చేస్తావు చెప్పండి? 1800. ఫస్ట్ ఇట్లనే ఇస్తాడు, అన్ని ఇట్లనే ఇస్తాడు. ఈడేమో ఇట్లా ఇచ్చిండు కానీ అన్ని ఇట్లనే ఇస్తాడు. ఇది నెంబర్ 1800, 425 రూపాయలు, లేకపోతే 908 రూపాయలు, 2000. ఓకే, ఇట్లకెళ్ళి అట్లనైనా గుర్తుపెట్టుకోరు, అట్లకెళ్ళి ఇట్లా 1800 అయితే గుర్తుపెట్టుకోరు ముందు. ఓకే, 1800, 908 అని గుర్తుపెట్టుకోరు. ఆన్సర్ వచ్చేసి ఒక స్త్రీ ఉద్యోగం చేయకుండా ఆపడం అనేది ఏ రకమైన అత్యాచారం కిందికి వస్తుంది? మానసిక అత్యాచారం. నిర్భయ చట్టం ఏ రోజు నుండి అమలులోకి వచ్చింది? చెప్పిన కదా, 13 ఏప్రిల్ 3. ఇది 3. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఇది ఎట్లా గుర్తున్నది చూడండి. 2013, ఇది 3. ఓకే,
12 కొరడా దెబ్బలు అంటే లైంగిక వేధింపుల్లోకి అయిపోయింది కాబట్టి ఇది నిర్భయ చట్టం. ఇక్కడ నిర్భయంగా ఇంకొకటి జత చేసుకొని 13 తీసిరు. లోక్ అదాలత్ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పడింది? సి. లోక్ అదాలత్ అంటే 1976. సంచార న్యాయస్థానం ప్రజా న్యాయస్థానం అని పిలువబడే న్యాయస్థానం ఏది? లోక్ అదాలత్. ఓకే. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను ఏ సంవత్సరంలో రూపొందించుకున్నారు? 11వది సి అండి 1989. బాల్య వివాహాల చట్టం నిషేధం 2006 ప్రకారం బాలుడు అంటే ఎన్ని సంవత్సరాలు నిండని వారు చెప్పండి. 12వది సి అండి 21 సంవత్సరాలు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలిక అంటే ఎన్ని సంవత్సరాలు నిండని వారు? బి 18 సంవత్సరాలు. లైంగిక అత్యాచారం వేధింపులకు సంబంధించి జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచించిన అంశాల ప్రతిపాదికన భారత రాష్ట్రపతి ఏ రోజున ఆర్డినెన్స్ను జారీ చేశారు? 4వది బి 2013 ఫిబ్రవరి 2. ఉచిత న్యాయ సహాయాన్ని అందించటాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లోక్ అదాలత్. లోక్ అదాలత్ ద్వారా ఎంత కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు ఉచిత న్యాయ సలహాలను పొందవచ్చు? ఏ 50,000. లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందటకు గల అర్హతలను గుర్తించండి. డి అండి పైవారందరూ అంటే ఎస్సీ ఎస్టీలకు చెందినవారు, కుల వైషమ్యాల బాధితులు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు. ఓకే. జువెనైల్ జస్టిస్ యాక్ట్ను ఏ సంవత్సరంలో రూపొందించారు? 18వది సి 2015. నమ్మదగిన సమాచారం ఉన్నప్పుడు కోర్టు తనంతట తానే కేసుగా స్వీకరించి శిక్ష విధిస్తుంది. సి సుమోటో. ఎన్ని సంవత్సరాల లోపు వ్యక్తులు బాలలు అంటారు? వ్యక్తులను 18 సంవత్సరాల లోపు. బాల్య వివాహం చేసుకుంటే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది? 21వది బి 2 సంవత్సరాలు. భయపడాలి, చేసుకోకూరు ఎవరు. బాల్య వివాహాల నిరోధానికి డివిజన్ స్థాయి అధికారి ఎవరు ఉంటారు? బి ఆర్డీఓ. సెక్స్ వర్కర్స్తో వ్యభిచారం చేయించడానికి పడే శిక్ష? బి అండి 2 లేదా 3 సంవత్సరాలు జైలు, 10 రూపాయల జరిమానా. పోలీసులు వారెంట్ లేకుండా ఏ నేరంను పరిశోధించవచ్చు? 24వది బి అక్రమ రవాణా. బాల్య వివాహం చేసుకుంటే ఎన్ని రూపాయల వరకు జరిమానా విధిస్తారు? 1,00,000 రూపాయలు. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా స్థాయి అధికారి ఎవరు? డి జిల్లా కలెక్టర్. బాల్య వివాహంకు సంబంధించి సరికాని వ్యాఖ్యమును గుర్తించండి. 27వది సరికానిదంటే ఇది ఏమిచ్చిండు? ఒక్క నిమిషం. 27వది ఏముంది ఇక్కడ? డి ఉంది. ఒక్క నిమిషం. బాల్య వివాహంకు సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి అంటే డి అట. పైవన్నీ సరి అయినవే. అబ్బో సుషిరా, పైవన్నీ సరి అయినవే. ఎంత లాజిక్ ఉంది. సరికానిది ఏది అని అడిగిండు. 4వది సరికానిదట. ఇదేమిచ్చిండు? పైవన్నీ సరి అయినాయి. చూసిరా లాజిక్. బాల్య వివాహం రద్దయిన తర్వాత ఆ బాలికకు తిరిగి వివాహం అయ్యే వరకు పురుషుడు మనోవర్తి చెల్లించాలి. బాల్య వివాహమునకు ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులే. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తి మైనర్ అయితే అతని తల్లిదండ్రులు బాలికకు తిరిగి వివాహం అయ్యే వరకు మనోవర్తి చెల్లించాలి. ఆన్సర్ వచ్చేసి 4th. మనుష్యుల అక్రమ రవాణా చేసిన వారికి పడే శిక్ష చెప్పండి ఎంతనా? 28. డి అండి 7 సంవత్సరాలు జీవితాంతము జైలు శిక్ష, జరిమానా. బాల్య వివాహాల నిరోధానికి మండల స్థాయి అధికారి ఎవరు? మండల అంటే ఎవరు? 29 సి తహసీల్దార్. ఈ క్రింది వాటిలో సరికానిదానిని గుర్తించండి. సరికానిదట. 30 సి సరికాదు. మరి ఏంటి సరైనవి? మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషనా? సరికానిది అంటే ఇది సరికానిది. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఒక్క నిమిషం. MVF మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ ఇది కరెక్టే. CDPO చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఓకే. వరకట్న నిషేధ చట్టంను ఉల్లంఘించిన వారికి
విధించే శిక్ష సి అండి 5 సంవత్సరాలు ప్లస్ 15,000 రూపాయలు జరిమానా. వరకట్న నిషేధ చట్టం ప్రకారం క్రింది వాటిలో దేనిని శిక్షార్హులు? రెండవది 2 పైవన్నీ సరి అయినవే. అమ్మాయిని వేధించడం, అమ్మాయిని తిట్టడం, అమ్మాయిని కొట్టడం. నిర్భయ చట్టంకు సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి. ఇది డి. పైవన్నీ సరైనవి, పైవన్నీ డి సరి అయినవి. ఓకే, కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష. బాధితులకు వ్యక్తిగతంగా పోలీసులు అధికారుల ముందు ఉపస్థితి కావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏముందా చూడండి ఒక్కసారి. అక్రమ రవాణా నుంచి కాపాడిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ముందు హాజరుపరచాలి. ఇక్కడ అర్థం కాకపోతే వెనుకకు వెళ్ళి చూడండి మీరు. సి అండి, అక్కడ ఇవ్వలేదు ఒకటి. సి 34వది సి మెజిస్ట్రేట్. భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయ సహాయాన్ని అందించేలా లోక్ అదాలత్ను ఏర్పరిచినది? 35వది బి, 39వది ఏ. ఓకే, 39A. లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందుటకు గల అర్హతలను గుర్తించండి. 36వది డి. పైవారందరూ మతి స్థిమితం లేనివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు. ఓకే, పైవారందరూ. తర్వాత 38వది 38, 36, 37 ప్రజా న్యాయస్థానం ప్రకారం కోర్టు ఖర్చులు భరిస్తుంది. 37వది డి అండి, ప్రభుత్వం. మహిళా రక్షణ చట్టం 38వది బి. మహిళా రక్షణ చట్టం ఏ ఇవో బి. వరకట్న నిషేధ చట్టం 1961. ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏబి 2 సరైనవి, ఏ సరైనది. 38వది బి 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 మాత్రమే సరైనది. వరకట్న నిషేధం ఇది. ఓకే, తర్వాత 39 ఇది ఒకసారి చూద్దాం. ఇది ఎట్లా ఇస్తాడు, గిన్ని తెలిసి ఉంటే ఒక్క మార్క్ వస్తుంది. 39వది. ఓకే, టకాటక ఎప్పుడు మరి. 1వది ఏంటిది? బాల్య వివాహాల నిషేధ చట్టం. ఏమన్నా బాల్యం అంటే 2000. బాల్యం అంటే ఏంటిది? 2006. చిన్నపిల్లలు బాల్యం 6 సంవత్సరాలు చెప్పిందా. అక్రమ రవాణా నిషేధ చట్టం. అక్రమ అంటే 2వది 56. చట్టం చేసిర్రు, ఫాలో అయితే ఎప్పుడైతుంది చూడండి. 56, ఇది కూడా 6. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. వరకట్న నిషేధ చట్టం. వరకట్నంకి ఎంత? 61 రూపాయలు అన్నా కదా. 39వది ఆగండి, 3వది 39వది ఈ 1961 అండి. ఇగో 161 రూపాయలు, 61 రూపాయి వరకట్నం, 61 రూపాయి. POCSO యాక్ట్ 4వది ఎంత చెప్పిన ఇది దీని గురించి ఉండేది. 4వది బి అండి, 2012. ఓకే, లైంగిక వేధింపుల కొరడా దెబ్బలు 12 కొరడా దెబ్బలు. లైంగిక వేధింపులు వేస్తే 12 కొరడా దెబ్బలు కొడతారు. ఓకే, బాల నేరస్తుల న్యాయ చట్టం 5వది ఎఫ్ ఏడుంది 2015. బాల కార్మికుల సవరణ చట్టం. కార్మికులు 16 సంవత్సరాల కంటే లోపల ఉన్న వాళ్ళందరూ కార్మికులు. సి. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి, మంచిగానే గుర్తుకున్నాయి. ఓకే, తర్వాత జతపరచం ఇది కూడా 40. 1వది ఏంటిది? డి అంట. అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం, లైంగిక అత్యాచారం. శారీరక నొప్పి, బాధ కలిగించే ప్రవర్తన. 2వది ఏ ఏంటిది? భౌతిక అత్యాచారం. తర్వాత పిల్లలను చదివించబోమని బెదిరించడం, ఇదేంటిది? 3వది ఏంటిది? డి మానసిక. స్త్రీ ధనాన్ని వాడుకోవటం, ఆర్థిక అత్యాచారం. ఓకే, ఇది చూసిరా ఇక్కడ వరకు కరెక్ట్ అయినాయి. ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. దయచేసి ఇది వీడియో 1 కాదు 2 సార్లు 3 సార్లు చూడండి. డిఎస్సి వరకు ఇంకొక లెసన్ ఉంది, ఖతం అయిపోతుంది. టార్గెట్ మనది కూడా 6th నుంచి 10th వరకు అన్ని వీడియోస్ అయిపోతాయి. ఓకే, దయచేసి ఎక్కడైనా ఒక రవ్వ గింజంతా కూడా ఉపయోగపడ్డదంటే లైక్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు ఎప్పుడో ఒక్కొక్కటి ఎన్ని 1000 మంది చూస్తున్నారు, 10,000 5,000 ఇట్లా చూస్తున్నారు ఒక్కొక్క వీడియో. అన్ని లైకులు ఉండాలి కదా. మళ్ళీ మస్తు గంటలు వస్తుంది ఒక్కొక్క వీడియో. అందులో చూస్తే గంటలు చూస్తారు కానీ లైక్ చేస్తలేరు అంటే మర్చిపోతారు. నా ముచ్చట్లకు మర్చిపోతారేమో కానీ జర లైక్ చేయరబ్బా ప్లీజ్, ఇంత కష్టపడుతున్నా కదా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. మధ్య రాయండి. ఆల్ ద బెస్ట్.